పిన్నెల్లి మార్చుల నుంచి పారిపోవడానికి పోలీసులే సహకరించారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఏపీ సీఈఓ ముష్కేష్ కుమార్ మీనాను కలిసి పలు అంశాలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పిన్నెల్లి అక్రమంగా పోలింగ్ బూత్లోకి చొరబడి ఈవీఎంలు పగలగొడితే గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని చెప్పడం విడ్డూరమని వర్ల రామయ్య అన్నారు. పాల్వాయి బూత్లో కేంద్ర బలగాలను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. స్టాంపులు, గెజిటెడ్ సంతకాలు లేని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని ఈసీని టీడీపీ నేతలు కోరారు. బెదిరింపులకు పాల్పడుతున్న కాకాణిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఏదో జరిగింది ఇక్కడ కుట్రలో ఇక్కడ బయటపడిపోయింది. అందుకే మేము మరలా డిమాండ్ చేశాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయండి. అతను తప్పించుకుపోవటానికి, అతను పారిపోవటానికి, అతను మాచల నుంచి లేచిపోవటానికి కారణం పోలీసు అధికారులు. పోలీసులు అతను పంపించారు. ఎలా పంపిస్తారండి? బాక్స్ పగిలిందని తెలిసిన తర్వాత, బాక్స్ పగలగొట్టాడని తెలిసిన తర్వాత అతన్ని ఎలా పోలీసులు పంపిస్తారు? హౌస్ అరెస్ట్ ఏంటి? తీసుకెళ్లి లాకప్లో పడేయాలి కదా. హౌస్ మీ అరెస్ట్లో ఉండగా ఎలా పారిపోతాడు? పోలీసులు ఎస్కార్ట్ చేయటం ఏంటి? ఏ పోలీసు ఎస్పీ అతనికి సహకరించాడా? డిఐజీ సహకరించాడా? ఎవరు సహకరించారు? ఇదంతా కూడా తేల్చాలంటే మీరు తేల్చగలరా? ఇదంతా మీకు తెలియకుండా జరిగిందని కూడా పాయింట్. ఇదంతా మీకు తెలియకుండా జరిగిందని కూడా ప్రశ్నించాం. సమాధానం లేదు. ఎంక్వైరీ జరుగుతుంది. సిట్ వాళ్ళు చూస్తున్నారు, అది చేస్తున్నారు. సరే, ఈ పోలింగ్ విషయానికి, కౌంటింగ్ విషయానికి వచ్చేటప్పటికి 500 పోస్టల్ బ్యాలెట్కి ఒక టేబుల్ ఉండాలి కౌంట్ చేయడానికి. మీరు సరిపడే టేబుల్స్ వస్తున్నట్టుగా కూడా మాకు తెలియటం లేదు. అది కూడా చూడండి అని ఎలక్షన్ కమిషన్ కోరుతుంటారు. కొన్ని పోస్టల్ బ్యాలెట్స్ మీద గెజిటెడ్ ఆఫీసర్ స్టాంప్ వేయలేదు. కొన్నింటి మీద వెనక కాశ్మీర్ సిగ్నేచర్ వేయాలా, అది చేయలేదు. వాటన్నిటిని కూడా ఎలవ్ చేయండి. తర్వాత అవతల డిస్క్వాలిఫై చేయండి.